హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే విద్య అలాగే అచీవ్స్ డిపార్ట్మెంట్లో మొత్తం 2440 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా జీవోస్ కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలల్లో సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల ఖాళీలు ఉన్నాయి. ఇందులో మనకి గణితానికి సంబంధించి 154 పోస్టులు, ఆంగ్లానికి సంబంధించి 153, జంతు శాస్త్రం 128, హిందీ 117, వృక్షశాస్త్రం 113, రసాయన శాస్త్రం 113, భౌతిక శాస్త్రం 112, ఆర్థిక శాస్త్రం 81, చరిత్ర 60, తెలుగు 60, సివిక్స్కి సంబంధించి 56 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలలో సబ్జెక్టుల వారీగా లెక్చరర్స్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ డిగ్రీ కళాశాలల్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఉన్నాయి. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్కి సంబంధించి 311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 39, తెలుగుకి సంబంధించి 27, ఆంగ్లం 23, స్టాటిస్టిక్స్ 23, డేటా సైన్స్ 12, బయోటెక్నాలజీ 9, డైరీ సైన్స్ 8, బిజినెస్ అనలిటిక్స్ 8, కామర్స్ అండ్ ట్యాక్సేషన్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పాలిటెక్నిక్ కళాశాలల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సబ్జెక్టుల్లో అధ్యాపకుల ఖాళీలు అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 82, ఈసీఈ 41, మెకానికల్ 36, ట్రిపుల్ ఈ 24, ఇంకా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 15, రసాయన శాస్త్రం 8, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనకి మొత్తం 2440 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి పలు రకాల వేకెన్సీస్కి సంబంధించి మనకి నిన్న అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ని రిలీజ్ చేసిందనేది, అంటే ఎన్ని వేకెన్సీస్కి పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిందనేది ఇక్కడ మనకి అఫీషియల్గా లిస్ట్లో మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, హోమ్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే మనకి ఇక్కడ గురుకులాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్తో పాటు ఇంకా మనకి రవాణా శాఖకి సంబంధించిన వేకెన్సీస్, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఏఈడబ్ల్యూకి సంబంధించినటువంటి వేకెన్సీస్, ఈ విధంగా మనకి ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 49,000 పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 17,000 పోస్టులు, ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మనకి 500 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి. అలాగే మనకి రీసెంట్గానే నిన్న మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి. సో 24 వేకెన్సీస్తో ఈ విధంగా కొన్ని పోస్టులకి అయితే నోటిఫికేషన్స్ ఇచ్చారు. మిగిలినటువంటి పోస్టులకి మనకి నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ చూసినట్లయితే 2440 పోస్టులకి సంబంధించి ఇక్కడ జీవో నెంబర్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. 114, 115, 116, 117 అండ్ 118 జీవోలు అయితే మనకి ఈ జీవో నెంబర్స్తో మనకి అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఈ పీడిఎఫ్స్ లిస్టులు నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆర్థిక శాఖ అనుమతి పొందినటువంటి ఖాళీల వివరాలు ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో మాట్రన్కి సంబంధించి 5, లైబ్రేరియన్ 31, జూనియర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫిజికల్ డైరెక్టర్ 37, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి మరొక డిపార్ట్మెంట్లో 40, ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి 91, ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి మనకి ఇక్కడ కళాశాల ఎడ్యుకేషన్లో 24, ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి 29 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా బీబీ నగర్ ఎయిమ్స్లో 2655 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం 141 కొలువుల భర్తీకి ప్రకటనలు అయితే విడుదల చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్లో బోధనేతర సిబ్బంది అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి మొత్తంగా 2655 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ నిన్న తెలపడం జరిగింది. 141 కొలువుల భర్తీకి ప్రకటనలు జారీ చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగినటువంటి లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. సో మొత్తం 549 మంది బోధనా సిబ్బందికి గాను 216 మంది పనిచేస్తున్నారని
333 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. బోధనేతర సిబ్బందిలో గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టులు 2541 మంజూరు చేయగా 294 మందే పనిచేస్తున్నారని, ఇంకా 2247 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఇంకా సీనియర్ రెసిడెంట్స్ విభాగంలో 98 పోస్టులు 98 పోస్టులకు గాను 55 మంది పనిచేస్తున్నారు. ఇంకా జూనియర్ రెసిడెంట్ పోస్టుల్లో 98 మందికి గాను 31 పోస్టులు దీనికి సంబంధించి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో సిబ్బంది భర్తీ కోసం వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఎయిమ్స్ కేంద్ర పాలక మండలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే మరి ఇన్ని వేల ఖాళీలు ఎందుకు మిగిలిపోయాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. సో ఎయిమ్స్లోనే మనకి 2655 పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో. సో మరి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. ఇంకా హైకోర్టులో 15 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తుల ఖాళీలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెల్ ఫోన్లో సమాధానాలు అని చెప్పేసి రీసెంట్గా తెలంగాణలో లైన్మెన్ 1000 పోస్టులకి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగింది కదా. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ పంపించినట్లుగా మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో కూడా మనకి ఇది బాగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. లైన్మెన్ ఉద్యోగ పరీక్షలో గోల్మాల్, లక్షలు వసూలు చేసిన విద్యుత్ శాఖ సిబ్బంది, ఏడీఈ 2 లైన్మెన్లు అరెస్టు, పోలీసుల అదుపులో మరో 2 అధికారులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం బయటపడింది. ఈ నెల 17న నిర్వహించినటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు వారు సెల్ ఫోన్ల ద్వారా సమాధానాలు పంపినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. గట్కేసర్ పరీక్ష కేంద్రంలో ఫోన్ సందేశాలు చూస్తూ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అభ్యర్థిని గుర్తించినటువంటి అధికారులు పోలీసుకు సమాచారం ఇచ్చారు. తనకు ఫోన్ ద్వారా సమాధానాలు రాలేదని, డబ్బులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని మరో అభ్యర్థి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై దర్యాప్తు చేయగా 3 విద్యుత్ శాఖ అధికారులకు, 2 లైన్మెన్లకు ఈ దందాలో ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. పరీక్ష గదిలోకి సెల్ ఫోన్ను రహస్యంగానే తీసుకువెళ్తే సమాధానాలు పంపుతామంటూ వారు అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పట్టుబడినటువంటి అభ్యర్థులు పోలీసులకు విషయాన్ని వివరించడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కోదాడలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి సైదులు అలాగే నిత్యను అదుపులోకి తీసుకోగా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్పేట ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఫిరోజ్ ఖాన్, లైన్మెన్లు శ్రీనివాస్ అలాగే దస్రు నాయకులను అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇస్తే చాలు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 1000 జూనియర్ లైన్మెన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఈ పరీక్షకు సంబంధించి 55,000 మంది దరఖాస్తు చేసుకోగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఈ నెల 17న రాత పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి కొందరు అధికారులు దందాకు తెరతీశారు. తమకు 5 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. తెలిసిన వారు లైన్మెన్లను రంగంలోకి దింపి కొంతమంది నుంచి డబ్బులు దండుకున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇస్తే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని కొందరు తనను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా కడ్యా తండాకు చెందినటువంటి లోక్యా నాయక్ అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికేట్, హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో పాటు ₹1,00,000 ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చినా తనకు ఫోన్ ద్వారా సమాధానాలు పంపకపోవడం, అలాగే చెల్లించినటువంటి డబ్బులు కూడా ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పేసి ఈ విధంగా మనకి లైన్మెన్ పోస్టులకి సంబంధించి జరిగినటువంటి గోల్మాల్ గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో క్లియర్గా రావడం జరిగింది. నిన్న TV9లో కూడా మనకి ఈ యొక్క పేపర్కి సంబంధించి ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా పోటీ పరీక్షల్లో దివ్యాంగులకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి దివ్యాంగులకు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు ఉచిత శిక్షణను రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఇవ్వనుంది. సో శుక్రవారం హైదరాబాద్ శివారు సరూర్ నగర్లోని రంగారెడ్డి జిల్లా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ దీనికి సంబంధించి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 80,000 ఉద్యోగాల్లో దివ్యాంగుల కోసం 4% ప్రకారం 3,200 ఉద్యోగాలు రిజర్వ్ చేయబడ్డాయని ఆయన తెలిపారు. సో వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇచ్చే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి కోచింగ్ కోసం 1,300 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది.
ఇంకా మెడికల్ పోస్టుల భర్తీ నుంచి ట్యూటర్ తొలగింపు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. రీసెంట్గా మనకి 1326 పోస్టులతో మనకి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి అందులో ట్యూటర్కి సంబంధించి 357 పోస్టులు ఉన్నాయి. సో వీటిని తొలగించినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీచర్ పోస్టుల భర్తీ రేషనలైజేషన్ తర్వాతే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. 1-2 రోజుల్లోనే హేతుబద్ధీకరణ ప్రక్రియ, జిల్లా యూనిట్గా ఉపాధ్యాయుల సర్దుబాటు, ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. టీచర్ల నుంచి ముందుగా ఆప్షన్ల స్వీకరణ, సీనియారిటీ ప్రకారం స్థానచలనం, ఇకపై నెలవారీగా విద్యార్థుల ప్రగతి నమోదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగనుంది. ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఖాళీల విషయంలో స్పష్టత కోసం ముందుగా రేషనలైజేషన్ చేపట్టాలని భావిస్తోంది. ఆ తర్వాతే పోస్టులను భర్తీ చేయనుంది. 1-2 రోజుల్లోనే హేతుబద్ధీకరణ ప్రక్రియ మొదలు కానుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఖాళీలపై స్పష్టత రావాలి అంటే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తిరిగి రెగ్యులర్గా నడుస్తుండటంతో పాటు ఉపాధ్యాయ పోస్టులను ఖాళీల భర్తీలను చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయంపై స్పష్టత రావాలంటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్ షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. అయితే రేషనలైజేషన్లో భాగంగా ఎక్కువ మంది టీచర్లు పాఠశాల నుంచి కొందరు టీచర్లు ఇతర చోట్లకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ జరిగిన తర్వాతే మనకి టీచర్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులు ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు సో రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఇది తెలిపారు. సో దీనికి సంబంధించి కూడా ప్రైవేట్ రంగంలో కొలువులు ఇప్పిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా నెగిటివ్ మార్కులతో జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కులతో ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. సో కొంతమందికి నెగిటివ్ మార్కులపై అనుభవం ఉన్నా చాలామందికి అవగాహన లేదు. దీంతో రానున్నటువంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రశ్నలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను మీకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. గెస్ చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో గెస్ వర్కింగ్ అయితే ఎక్కువగా చేయొద్దు. సో మీకు ఒక 2 ఆప్షన్స్లో మీకు డౌట్ ఉంది అనిపిస్తే అప్పుడు దీనికి సంబంధించి గెస్ వర్క్ చేయొచ్చు. కానీ 4 ఆప్షన్స్ తెలియకపోయినా కూడా ఏదో ఒకటి గెస్ వర్క్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ పడుతుంది. మీకు వచ్చినటువంటి మార్కులు కూడా పోతాయి. సో మీరు ఫైనల్గా ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కారు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎస్ఎస్సిలో మనకి ట్రాన్స్లేటర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా మిలిటరీ కాలేజీలో ఎంట్రన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ పవర్ గ్రిడ్లో మనకి అప్రెంటిస్లకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా మరికొన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. బెల్ నుంచి, అలాగే జిఎస్ఐ డ్రైవర్లకి సంబంధించి ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.